యామిని, రాజు వాళ్ళు కళావతి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని కళావతి దగ్గరికి వెళ్లి, "మా మొదటి పత్రికను మీ ఇంటికే ఇద్దామని అనుకోని ఇక్కడికి వచ్చాము. రాజు బెస్ట్ ఫ్రెండ్ కదా మీరు. అందుకే మీకు ఇద్దామనే ఇక్కడికి వచ్చాము" అని చెప్పేసైతే చెప్తూ కళావతికి కార్డ్ అయితే ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అపర్ణాదేవి లోపల నుండి బయటకు వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఈవిడ ఇక్కడ ఉంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే, "ఆ రోజు గుడిలో అన్నదానం చేసినప్పుడు ఈవిడే కదా ఉంది. ఈవిడతోనే కదా బావ నువ్వు కేక్ కట్ చేయించింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే, "అవును, ఆ రోజు కేక్ కట్ చేయించింది నేను ఈవిడతోనే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం, "అంటే కళావతికి ఈవిడికి ఏదో పరిచయం ఉందనే కదా అర్థం. ఏంటి వీళ్ళిద్దరి మధ్యన సంబంధం" అని చెప్పేసి అయితే యామిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే, "ఆ! ఆ! అత్తాకోడళ్ళ సంబంధం ఉంది వీళ్ళిద్దరికీ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న కళావతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు, "అంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందన్నమాట. మీ ఇద్దరు అత్తాకోడళ్ళన్న విషయం నాకు చెప్పకుండానే ఇదంతా చేశారా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "అవును, మా ఇద్దరం అత్తాకోడళ్ళమే. నాకు ఆవిడ తెలుసు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "నేను చెప్పేది కాస్త వినండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "ఆపండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "ఇక మీరు మాట్లాడేది ఏమీ లేదు. మీరు నన్ను ఇంత మోసం చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. మీ వల్ల నేను మోసపోయాను" అని చెప్పేసి అయితే చాలా కోపంగా కావ్య మీద తిడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజు మాత్రం, "మీ మీద నాకు ఉన్న నమ్మకం ఈ రోజుతో చెడిపోయింది" అని చెప్పేసి అయితే అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న యామిని, రుద్రాణి వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్